అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తిక్ పరిచయాలు. ఒక గురువు గారి దగ్గరికి శిష్యుడు వెళ్ళి బాధతో కూర్చొని, గురుజీ అసలు కర్మ అనేది ఉందా? ఉంటే మంచివాడు ఎంత మంచి చేసినా కిందికే వెళ్ళిపోతున్నాడు, చెడ్డవాడు ఎంతమందికి చెడు చేసినా వాడు ఒక మంచి పొజిషన్కి వెళ్ళి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఏంటి గురుజీ ఇది ఇంతకు? అసలు కర్మ అనేది ఉందా? అసలు దేవుణ్ణి నమ్మొచ్చా లేదా అని అడిగితే గురువు నవ్వుకుంటూ, నేను ఒక చిన్న కథ చెప్తా, వింటావా నాయన అంటే, చెప్పండి గురుజీ. నువ్వు ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తావు? నేను ఒక కంపెనీలో ఉద్యోగం ఎలా వెళ్ళావు? నేను అసలు ఫస్ట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను గురించి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీలో హెచ్ఆర్ అనేది ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత నన్ను సెలెక్ట్ చేస్తే ఆ ఉద్యోగంలోకి వెళ్ళాను. సరే, ఆ ఉద్యోగంలో వెళ్ళిన తర్వాత మీ హెచ్ఆర్ కంటే హైర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎండీ నీకు పరిచయం అయి ఉంటాడు. పరిచయం అయితే నువ్వేం చేస్తావు? హెచ్ఆర్ఏ ఏం చేయగలదు నన్ను, నాకు ఎండిఏ తెలుసు అనే గర్వంతో నీకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకుంటూ, హెచ్ఆర్కి ఎదురు తిరుగుకుంటూ, మీ తోటి సహోద్యోగులతోటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు ఆ హెచ్ఆర్ ఏం చేస్తుందంటే ఆ ఎండీకి కంప్లైంట్ ఇస్తుంది, ఇలా ప్రవర్తిస్తున్నాడు ఆ పర్సన్ అని చెప్పి. ఆ ఎండీ ఏం చేస్తాడంటే, సరే ఇదొక్కసారికి వదిలే, ఇదొక్కసారికి వదిలే, ఇదొక్కసారికి వెళ్తే అలా చెప్పుకుంటూ వస్తాడనమాట. ఆ హెచ్ఆర్కు కూడా కోపం భరించలేక తారాస్థాయిలకు వెళ్ళిపోయి, వీడు ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు, దొరికినప్పుడు కంపల్సరీ వీని సంగతి చెప్తా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒకనొక వీని కర్మ బాలేక ఆ హెచ్ఆర్కి దొరికిపోతాడు. దొరికిపోయిన ఎంబడే హెచ్ఆర్ ఇమ్మీడియట్గా ఎండీకి అందరికీ మెయిల్ పెట్టేసి, సో మిస్టేక్ జరిగింది, వీని ఇమ్మీడియట్గా తీసేస్తున్నాను అని చెప్పి మెయిల్ పెట్టేసి ఆన్ ది స్పాట్లో వాడిని టర్మినేట్ చేసేసి ఆఫీస్లోకి నుంచి బయటికి గెంటేపిస్తే వాడు రోడ్డు మీద పడతాడు. అలాగే కర్మ కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. ఆ డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారంటే శనిదేవుడు, కాలభైరవుడు ఉంటారనమాట. ఆ కర్మ అనే డిపార్ట్మెంట్లో చెడ్డవాడు ఎన్ని చెడు చేసినా సరే, వాడు చేసిన పూజల కారణంగానో, వాడు చేసిన దానాల కారణంగానో దేవుడు ఏం చేస్తుందంటే, సరే ఇదొక్కసారికి వదిలే, ఇదొక్కసారికి వదిలే, ఇదొక్కసారికి వదిలే అంటే ఆ కర్మ డిపార్ట్మెంట్ కూడా చాలా కోపంతో, కసితోటి వెయిట్ చేస్తుంటుంది అనమాట. వీడు ఇంత చెడు పనులు చేసినా, వీడు చేసిన దానాలు ధర్మాల వల్ల వీడు బట్టగడుతున్నాడు, కానీ ఎప్పుడో ఒకసారి వీడు పాపాలు పండి వీని కర్మ ఫలితం అడ్డం తిరిగినప్పుడు వీడు మాకు దొరుకుతాడు. దొరికినప్పుడు ఒక్కసారి కర్మఫలం అనే నోట్లోకి వాడు పడ్డాడంటే, వాడు పూజించే దేవుడు వచ్చినా సరే, వాని రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చినా సరే, వాడు బతికి బట్ట కట్టడం అనేది జరగదు. చెడు చేసేవాడు చెడుగానే పోతాడు, మంచి చేసేవాడు మంచి ద్వారానే పై స్థాయికి వస్తాడు. కాకపోతే టైం పడుతుంది నాయన అని చెప్తాడనమాట ఆ గురుజీ. ఇది కథ.